అతను అర్థం చేసుకుంటాడు అతని భార్య రైలు పట్టాల మీద వెళ్ళి ఆత్మహత్య చేసుకుందని. అతను బహుశా అనుకుంటాడు. నువ్వు ఇంటికి వెళ్ళు. అతను మీ బ్రదర్. అతన్ని నేను మంచిగా గుర్తుపడతాను. ఇప్పుడు నీ భర్త ఆమె వెనుక పడ్డాడు లేక ఆమె ఇతని వెనుక పడ్డదా? హే, నువ్వు ఏదో అంటూనే ఉంటావా? ఏ ఆపు, నువ్వు కూడా ఒక చెడ్డదానివి. దాన్ని నువ్వు ఇంట్లో ఎందుకు ఉండనిచ్చావు? ఎప్పుడు వేరే వాళ్ళ భర్తల మీద ఎక్కువ శ్రద్ధ ఉంది దానికి. మరి మాటనే లేదు. ఆమె ఏం చెప్తుంది ఇప్పుడు? నాడు ఓయ్, ఆమె పెద్ద షాడిస్టుది. ఇప్పుడు నడు, వెళ్ళు. మన ప్యాకింగ్ చేసేది ఉంది. ప్యాకింగ్ ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆఫీస్ టూర్. నెలలో 10 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. లేపదా? ఇక ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకోకు. శాంతి కొద్దీ అన్నీ చేయు. అది మంచి అమ్మాయి అంటే. పద వెళ్దాం. ఏమైంది? అన్నీ చెడిపేసావు కదా. నా సంసారం బర్బాద్ చేసేసావు. ఇంకేం కావాలి నీకు? వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్ళడానికి రాలే. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. అయితే మనం ఇద్దరి మధ్యలో నమ్మకం లేకుంటే మరి మనం ప్రేమించుకోవడం ఎలా? అని ఆమె నేను ప్రేమించేది. అయితే ఆమె నేను ప్రేమిస్తే నేను వదిలేసి వెళ్ళేదే కాదు. కానీ నేను నిషాని చాలా ప్రేమిస్తున్నాను. పొద్దున్నుంచి చాలా ఫోన్లు చేశాను, చాలా ఎస్ఎంఎస్ పంపించాను, కానీ నో రిప్లై. నీకేం తెలుస్తుంది? ఎంత సెన్సిటివ్. నేను సరిగ్గా చేయలేదు. చేయి చేసుకుని ఇదే చేయి, నన్ను వెళ్ళిపోను. ఇదే చెయ్యి, ఇదే చెయ్య, ఇదే చెయ్యి, ఇదే చెయ్య. నువ్వు మళ్ళీ తాగుకో.